40,000 దగ్గర జీతం వస్తుంది. ప్రతి నెల 4,000 సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే 18 సంవత్సరాల్లో పిల్లల చదువుల కోసం ఎంత అమౌంట్ ఉంటదో ఇప్పుడు మనం చూద్దాం. రికరింగ్ డిపాజిట్స్‌లో పెట్టుకుంటే 15.6 లాక్స్ వస్తుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే నాకు 17.3 లాక్స్ వస్తుంది. పీపీఎఫ్‌లో అరౌండ్ 7.1% రిటర్న్ వస్తది. దీనికి 17.9 లాక్స్ వస్తది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్లాన్స్ ఇవి. సో, ఇది నాకు 18.5 లాక్స్ వస్తుంది. అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే నాకు 21.6 లాక్స్ వస్తుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇదేమంటే రిజల్ట్ ఓరియెంటెడ్ ఉంటాయి. ఇవి పెట్టుకుంటే నాకు 24-26 లాక్స్ వస్తుంది. ఏవైతే 1-4 ఉన్నాయో అది లో రిస్క్ అని చెప్పొచ్చు ఇవి. ఏదైతే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ గాని, చిల్డ్రన్ ఓరియెంటెడ్‌లో గాని ఇది చూస్తే మోడరేట్ టు రిస్కీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 27.2 లాక్స్ ఉన్నది. అండ్ ఈక్విటీ ఫండ్స్ చూసుకుంటే 34.5 లాక్స్ ఉంది. ఏవైతే ఈ 2 ఉన్నాయో ఈ 2 హై రిస్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ ఈక్విటీ మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఇక్కడ ఏం చెప్తున్నాం, లో రిస్క్ ఈక్వల్స్ టు లో రిటర్న్స్, హై రిస్క్‌కి హై రిటర్న్స్ వస్తాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచిగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.